ఈ ప్రారంభ క్రమంలో మనుషులు రకరకాల కష్టాలు పడతారు. ఆ! కొంతమంది మనం చూస్తాంగా మన చుట్టూతో ఉన్న వాళ్ళలో కూడా ఆర్థికంగా కష్టాలు పడేవాళ్ళు, అనారోగ్యాలు కష్టపడేవాళ్ళు, సంతానాన్ని కోల్పోయేవాళ్ళు, ఈ రకరకాల తల్లిదండ్రుల్లో ఎవరినో ఒకరిని హక్కుని కోల్పోయేవాళ్ళు చిన్న వయస్సులోనే. ఇవి ఎటువంటి కష్టాలు, ఎటువంటి మనం పడుతున్నాం అన్నది అందరి ఇంట్లో ఈ జన్మే మనం చూస్తూ ఉంటాం. ఆ! ఈ జన్మ కాదు కదా! ఇన్ని కోట్ల జన్మల్లో మనం పడిన వాటికి ఇప్పుడు పడతాం. ఆ! సో, వాటికేమిటి ఈ జన్మలో ఈ విధంగా రాసిపెట్టింది. ఇంకో జన్మలో ఇంకోటి రాసిపెట్టింది. ఇంకో జన్మలో ఇంకోటి రాసిపెట్టి ఉంటుంది. సో, సో వాటికేంటి ఒక జన్మలో ఈ విధమైనది వాడు చేసిన పాపాలకి వాడికి ఒక జన్మలో తండ్రి లేకుండా వీడి జీవితం అంతా గడపాల్సొస్తుంది. ఈ మేనమామల దగ్గరో, ఇంకోళ్ళ దగ్గర వాళ్ళ పంచన వాళ్ళు గడపాల్సొస్తుందనమాట వాళ్ళకి. అండ్ వాళ్ళతో ఏదో రుణానుబంధం ఉండుంటుంది. అందుకని జరిగింది కానీ, ఈ విధంగా జరుగుతుంది గానీ, పిల్లవాడిని మనం నిందించకూడదు. ఆ! చాలామంది చేసే పని చాలామంది ఇళ్లల్లో నేను చూస్తాను. పిల్లల్ని అన్నిటికి అంటుంటాయి. నీ వల్లే మాకిది. నీ వల్లే మాకిది. హ్మ్. వీడు చాలా నష్టజాతకుడు. నష్టజాతకుడు. వీడు లేకపోతే ఈ అమ్మాయి అమావాస్య రోజు పుట్టింది. హ్మ్. ఆ అమ్మాయి నష్టజాతకుడు అనేది అతి సామాన్యంగా, అతి సాధారణంగా మన వాళ్ళు వాడతారు. వాడేస్తారు. ఎటువంటి పరిస్థితుల్లో వాడు కాదండి. ఎవరు ఈ ప్రపంచంలో ఎవరు అలా ఇటు నష్టజాతకుడు అవ్వడు, ఇటు మహర్జాతకుడు అవ్వడు. ఏమిటి పుట్టిన నక్షత్రం, పుట్టిన వేళ విశేషాలు బట్టి. అమావాస్య రోజు కొన్ని కోట్ల మంది పుడతారు. ప్రపంచం ఇంతమంది పుడతారే, అందరూ నష్టజాతకులు అవుతారా? అందరూ కూడా మనకి వారి వారి జీవితాలు, వారి వారి కర్మల వల్ల మన ఇంట్లో ఒక పిల్లవాడు పుట్టాడో, మనం ఒకళ్ళు వివాహం చేసుకున్నామో, మన జీవితం ఇలా గడుస్తుంది ఇదంటే మనం చేసుకునేది తప్పితే ఎప్పుడూ ఎవరిని అలా నిందించకూడదు. నువ్వు ఇలా నిందిస్తూ పోతే ఆ పిల్లవాడి మనసు అంత గాయపడుతుంది. నువ్వు పెద్దవుతున్న కూడా అలాగే చూస్తారు. ఏంటంటే ఈ మనుషుల అది మూర్ఖత్వం అనుకోవాలో నాకు తెలియదు. వీళ్ళు ఆ పిల్లవాడు ఎంత పెద్ద అయినా కూడా ఇప్పటికీ కూడా నేను వాళ్ళు చూస్తాను. ఏంటి వాళ్ళ పిల్లవాడు ఇంటర్మీడియట్కి వచ్చి ఇంజనీరింగ్ వచ్చిన వీడు అంతా నష్టజాతకుడండి, వీడి వల్ల ఇలా మాకు కష్టాలే, వీడికి కష్టాలే ఇట్లా అంట. అసలు ఏమన్నా అర్థం ఉందా ఆ విషయానికి? ఏంటి వాడు పుట్టిన దానివల్ల వాడికి కష్టాలతో, దానివల్ల వీళ్ళకి కష్టాలట. మహాప్రభు నేను అందరికీ చెప్తాను, నాయన ఎవరి జీవితాలు వాళ్ళవే. ఇప్పుడు వాడికి ఇలా రాసిపెట్టింది కాబట్టి మీ ఇంట్లో పుట్టాడు. వాడికి ఇంకేదో భాగ్యాలు ఈ జన్మంతా రాసిపెట్టి ఉంటే అక్కడెక్కడో ధనవంతులు ఇళ్ళలో వాడు పుట్టిండేవాడు. ఇక్కడ పుట్టడంకే కారణం వాడి జీవితం ఇలా రాసిపెట్టింది. అంతేగాని మిమ్మల్ని మీ జాతకాన్ని వాడు నిర్దేశించాడు, వాడి జీవితాన్ని మీరు నిర్దేశించారు. మీ ట్రావెల్ మీదే. ఇది ఎన్నో చూస్తుంటారు వీళ్ళు. అసలు నిత్యం కూడా మనం చూస్తూ ఉంటాం. ఏంటి ఎంతో చాలా మంచి జ్ఞానం అది ఉన్న చోట పిల్లలు ఏమాత్రం సంస్కారం లేకుండా పుట్టిన వాళ్ళు, అండ్ కొంతమంది పాపం ఏ చదువు లేకుండా ఏదో రిక్షాలు తొక్కుంటూ కలిపి చేసుకునే వాళ్ళకి పిల్లలు ఎంతో సంస్కారంగా పుట్టేవాళ్ళని మనం చూస్తుంటాం. ఎందుకు? ఆ జీవి చేసిన సంస్కారాలు పునర్జన్మలో అయి వాళ్ళకి వస్తాయి. అంతేకాని మనం దానికి మనం పుట్టిన పిల్లవాడిని ద్వేషించటం కానీ అస్సలు చేయకూడదు. దానివల్ల లేని పని మనశ్శాంతి ఉండదు వాళ్ళకి. ఎప్పుడు ఆ జీవితం అంతా ఎప్పుడు ఇలాగే నువ్వు ప్రతిదానికి ఇలా అనుకుంటూ. కొంతమంది అంటారు అన్నీ వీడి పుట్టిన నక్షత్రం ఏంటి, అన్నీ వీడికి ఇలాగనే అవుతాయి, వీడికి ఏది అనుకున్నది అవ్వదు, అనుకున్నది వాడు ఇంజనీరింగ్ ఏమో సీట్ రాలేదు కాలేజీలో, లేకపోతే వీడు అనుకున్న దాంట్లో చదవలేదు, అనుకున్న టైంకి వాడికి పెళ్ళి అవ్వట్లేదు, లేకపోతే వాడికి ఇట్లా ఇదేంటంటే ఇలా మనం ఎప్పుడూ అనుకుంటుండటం వల్ల మనకే కష్టం అవుతుందన్నమాట ఇవి. అలాగే కొంతమంది తండ్రిని నిర్దిస్తారు. ఏంటి పిల్లలు తండ్రిలాగా మీరు మంచి ఉద్యోగం చేస్తుంటే బాగుండేది, మీరు బాగా సంపాదించలేదు కాబట్టి మేము పడుతున్నాం. భార్యలు కొంతమంది మీరు సరిగా చేయట్లేదు కాబట్టి మీరు చేసుకోకపోతే, ఇది మీరు కనుక చక్కగా చదువుకుని ఉంటే, మీరు ఫలానా ఎగ్జామ్ పాస్ అయ్యి ఉంటే, ఇది చేసుకుని ఉంటే మన జీవితం బాగుండేది కదా, ఇది మీరే కారణం వీటన్నిటికీ అని ఎవరో ఒక కుటుంబ సభ్యులు, నేను కొడుకులు కూతురు నేను అంటలేదు, ఎవరో ఒక కుటుంబ సభ్యుల్ని వీళ్ళని నిందించడమే సరిపోతుంది. బట్ అసలు ఈ సృష్టిలో ప్రతి జీవిది ఎవరి జీవితం వాళ్ళదే.
మనం రోడ్డు మీదకి వెళ్ళి ఒక్కసారి నుంచుంటే చూడండి ఎంత వైవిధ్యమైన జీవితం గడుపుతుందో. ఒక 50 మంది మన కంటి తిరిగి వెళ్ళిపోతుంటే ఒక్కొక్కళ్ళ జీవితం ఒక్కొక్కటి, ఒక్కొక్క క్షణం ఒక్కొక్క జీవితంగా గడుస్తుంది. అందరిది కదా. అండ్ వాళ్ళ జీవితాలు వాళ్ళ ప్రారంభం బట్టి గడుస్తాయి. కానీ నువ్వు నీ వల్ల నా వల్ల అసలు ఈ ఈ బంధాలు కేవలం రుణానుబంధాలే తప్పితే ఏంటి, మన తల్లిదండ్రులు, మన పిల్లలు, మన అన్నదమ్ములు ఇవన్నీ కూడా ఇన్ని కోట్ల జన్మల్లో చేసుకున్న రుణానుబంధాలు వీళ్ళు అవుతారు. కానీ మనకి వీడు నా వల్ల చదువుకోవట్లేదు, లేకపోతే వీడి వల్ల నేను పడేయాను, ఇలా అసలు అది అంతకంటే అమాయకం ఇంకోటి ఉండదు, అందుకని చెప్పాలంటే. అందుకని మనుషులు ఈ డిటాచ్మెంట్ తెచ్చుకోవాలి. కాస్త డిటాచ్మెంట్ తెచ్చుకుని ఇది భగవంతుని పట్టుకొని ఏదైనా కష్టాలు వచ్చినప్పుడు భగవంతుని ప్రార్థించిన, ఆయన ఏదో ప్రారంభ కర్మలో నేను ఇది అనిపిస్తున్నాను కాబట్టి నన్ను కాస్త ఈ ప్రారంభ కర్మ నుంచి నన్ను తగ్గించి వాడికి మంచి ఉద్యోగం వచ్చి మంచి చదువు వచ్చేలాగా దీవించు, మేము లేకపోతే మాకేదో ఫైనాన్షియల్ కష్టాలు ఉంటాయి, ఈ కష్టాల నుంచి మమ్మల్ని బయటపడేవి అండ్ మాకు ఇది తట్టుకునే మనోధైర్యం ఇవ్వు అని మనం వాళ్ళని ప్రార్థించాలి. భగవంతుని ప్రార్థిస్తే అని మనం చెప్పుకుంటాగా, ఇప్పుడు మనం నమ్ముకున్న గురువులను ప్రార్థిస్తే అప్పుడు వాళ్ళు మనకి అనుగ్రహించి ఇవన్నీ తట్టుకునే శక్తి మనకి ఇస్తారు. అండ్ మన పూర్వజన్మ పుణ్యఫలం ఏమన్నా కొంచెం ఉంటే మనకి కొంచెంలో పోయేది. ఇప్పుడు ఏమిటి, ఆ భగవంతుని ప్రార్థించడం వల్ల ఇంకో 7-8 నెలలు తర్వాత ఏదో మనకి ఈ మనం ప్రారంభ కర్మ కలవద్దు, ఇంకో 8 నెలల దాకా ఉద్యోగం రాదనుకుందాం, 4 నెలలకి వచ్చేస్తుంది, ఈ లోపలే వస్తుంది భగవంతుని నమ్ముకున్నందుకు. అంతేగాని మనం ఇట్లాగా డిప్రెస్ అయిపోకూడదు అనమాట. ఇది చాలా మందిలో నేను చూస్తున్నాను ఇలా అవటం. సో అలాగా ఒకరిని అకారణంగా నిందించి అలా చేసుకోకుండా భగవంతుడిని గురువుని నమ్మకం చేసుకుంటూ ఉంటే తప్పకుండా ప్రారంభ కర్మ వల్ల మనం పడుతున్నప్పటికీ కూడా మనకి వెంటనే ఉపశమనం కలిగి తొందరగా బయటపడతాం, వాటిలోంచి ఆ కష్టాల నుంచి బయటపడతాం. అంతేగాని ఇంకా కుంగిపోకూడదు మనుషులు, ఇలాగే ఉంది దీనివల్లేమో అలా అనలైజ్ చేసుకుంటూ వెళ్ళిపోయి కుంగిపోకూడదు అనమాట. నేను అందుకని మన వాళ్ళందరికీ ఇంకో విషయం కూడా నేను చెప్తున్నాను, ఈ ప్రోగ్రాం చూస్తున్న వాళ్ళందరికీ మనం ముందు అనుకున్నాం కదా ఈ 4 భాగాలుగా చేస్తున్నామని, ఈ 4 భాగాలు కూడా మీరందరూ కూడా నుండి 1కి 4 సార్లు వినండి, ఒక్కొక్కటి 4 సార్లు వినండి. ఎందుకంటే దీంట్లో నేను చెబుతున్న అన్నీ కూడా ఈ కాలంలో ఎంతో మందికి ఉన్న సమస్యలు ఇవన్నీ, ఎంతోమంది పడుతున్న సమస్యలు ఇవన్నీ కూడా వాటికి రకరకాలుగా నేను సూచిస్తున్నాను, చెప్తున్నాను. ఎందుకు 1కి 4 సార్లు అని చెప్తున్నానంటే, నేను మన కర్మ అనేది మనుషులకి ప్రారంభ కర్మ అనేది ఎట్లా ఉంటుందంటే ఎంత మంచి చెప్పుతున్నా మన మైండ్కి ఎక్కనివ్వదు. ఆ మాయ అలా మనుషుల్ని మనకి కప్పేసి ఆ సత్యం గ్రహించాం. ఎందుకు ఇప్పుడు మనం ఏదో మహానుభావుల ప్రవచనాలకు వెళతాం, ఎంతోమంది వెళ్తున్నారుగా మన వాళ్ళందరూ, ఒక్కొక్క ప్రవచనం దగ్గర కొన్ని లక్షల మంది నేను చూస్తున్నాం. ఆయన పొద్దు నుంచి రాత్రి దాకా ఈ భక్తి ఛానల్ పెట్టుకుని చూసేసే వాళ్ళనే చూస్తున్నాం. అలా 24 గంటల ప్రవచనాలు వినేవాళ్ళే. పొద్దున ఆన్ చేయగానే ఎస్వీబీసీ అది ఉంటుంది, రాత్రి దాకా రన్ అవుతూనే ఉంటుంది, అలా వింటూనే ఉంటారు ప్రవచనాలు, మళ్ళీ మధ్యలో అరుస్తూనే ఉంటారు, చేస్తూనే ఉంటారు. నిజంగా ఆ ప్రవచనాలు చెప్పేవన్నీ వీళ్ళకి ఎక్కుతున్నాయా? ఓ చోటు వెళ్ళి పని టీవీ సరే, మామూలుగా కొంతమంది ప్రవచనకారులు ఎంతో ఉన్నత స్థాయిలో ఉన్నారు కదా, వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు మనం ప్రవచనాలు వింటూ ఉంటే 4 మంచి మాటలు చెప్తారు. వాళ్ళు ఏమిటి, కేవలం పురాణాలే కాకుండా భాగవత రామాయణాలు చెబుతూ మధ్యలో 4 మంచి మాటలు చెప్తూనే ఉంటారు. ఈ కాలానికి కూడా ఎలా అన్వయించుకోవాలి, ఏం చేయాలి, మీ జీవితాలు ఎలా, ఇవే చెప్తుంటారు. అప్పుడు మనం కూర్చొని వింటున్నసేపు చాలా బాగుంది, ఎంత బాగా చెప్పారు ఇదంతా అనుకుంటాం. ఇలా ఉండాలి, ఇదంతా ఏం చెప్తున్నట్టు సత్యం ఉంది, మనం ఇలా ఆలోచించకూడదు, మనం తప్పు చేయకూడదు, మనం ధర్మంగా ఉండాలి, ఇన్ని అనుకుంటాం కదా. మంచి పనులు చేయాలి, ఇంకొకరిని గబుక్కుని నిందించకూడదు, ఎప్పుడు పడితే అప్పుడు ఇలా ఆవేశం తెచ్చుకోకూడదు, ఈ కష్టాలు అనుకుంటే ఇంకోళ్ళని అనుకోకూడదు, లేకపోతే మనకి ఇదే ఈ ప్రారంభకరం ఇలా జరుగుతుందని గ్రహించాలి, వీళ్ళని అకారణంగా నిందించకూడదు, ఇట్లాగా. లేకపోతే ఇందా చెప్పినట్టు మా పిల్లాడి కారణం, తండ్రి కారణం, ఇలా అనుకోకూడదు, ఇవన్నీ ఇంత అనుకుంటున్నాం కదా. అన్నీ ఆ కూర్చున్నంతసేపు చక్కగా అనుకుని ఆ గ్రౌండ్లో ఎక్కడో ఉపన్యాసం అవుతుంది అనుకోండి, ఆ గేటు దాటిన తక్షణం వెళ్ళిపోతాయి మైండ్ నుంచి అన్ని. దీనికి కూడా నేను వీళ్ళని నిందించట్లే, నేను ఎవరిని వీళ్ళని అనను. ఎందుకు, ప్రస్తుతం ఉండే
ఆ మాయ కలియుగం ఉంటుంది, కలి ధర్మం కలి అనండి, కలి లక్షణం అనండి. ఆ లక్షణంతో కలియుగ లక్షణం ధర్మం కాదు, లక్షణం అనమాట. ఈ లక్షణం వల్ల ఆ కలి మాయ వీళ్ళని కప్పి సత్యం వెంటనే గ్రహించనివ్వదు.